హాయ్ ఫ్రెండ్స్, మీకు వీక్లీ బడ్జెట్ చెప్తాను. అండ్ తొందరగా మీరు లంచ్ ప్రిపేర్ చేసుకొని వెళ్ళాలి అంటే మీకు ఎక్కువ టైం పట్టకోకుండా తొందరగా అవ్వాలి అని ఇద్దరు భార్యాభర్తలు ఉండేవాళ్ళు ఇద్దరు లంచ్ ప్రిపేర్ చేసుకొని వెళ్ళాలంటే ఇవి చేసుకోవచ్చు. మీరు ఇప్పుడు సండే అంటే ఎలాగో చికెన్లు మటన్లు తింటారు కాబట్టి మండే రోజు వచ్చేసి 1/2 kg టమాటా తెచ్చుకోండి. 20 రూపీస్ ఉంటుంది. ఇప్పుడు అప్రాక్స్ 50కి 3 కేజీస్ అలా వస్తున్నాయి. టమాటా రైస్ చేసుకోవచ్చు, టమాటా బాత్, టమాటా కర్రీ చేసుకోవచ్చు విత్ రైస్, టమాటా చట్నీ కూడా చేసుకోవచ్చు అనమాట. దాని తర్వాత ఇప్పుడు ఎగ్స్ వచ్చేసి 150 to 200 ఉంటాయి. 30 ఎగ్స్ వస్తాయి ఒక ట్రే వచ్చేసి. అప్పుడు మీరు ఎగ్ కర్రీ చేసుకోవచ్చు, లేకుంటే ఎగ్ రైస్ చేసుకోవచ్చు, లేకుంటే ఎగ్ రోస్ట్ తీసుకోవచ్చు, లేకుంటే బాయిల్డ్ ఎగ్ చేసేసుకొని దాంట్లో వెల్లుల్లి మిరపకాయలు ఉప్పు మిక్సీకి వేసేసి ఈ బాయిల్డ్ ఎగ్ని ఫ్రై చేసుకుంటే సూపర్ ఉంటుంది. అట్లా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు కొబ్బరికాయ తెచ్చుకోవచ్చు. బాగా అసలే ఓపిక లేదు అన్నప్పుడు ఇంకో 30 రూపాయలు కొబ్బరికాయ తెచ్చేసుకొని కొబ్బరన్నం వండుకోవచ్చు. కొబ్బరన్నం అంటే జస్ట్ కొబ్బరి తుడుము పట్టుకోవాలి, పచ్చిమిర్చి ఇవన్నీ పులిహోర ఎలా చేస్తామో అలా చేస్తాము. బట్ ఈ కొబ్బరి అనేది ఒక్కటి తుడుము పట్టుకొని తొందరగా అయిపోతుంది. లేకుంటే కొబ్బరి పచ్చడి చేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు కొత్తిమీర కూడా 20 రూపీస్కి ఒక కట్ట వస్తుంది. ఆ కొత్తిమీర పచ్చడి చేసేసుకొని వెళ్ళిపోవచ్చు. దీనికి జస్ట్ పెరుగు యాడ్ చేసుకోవాలి, ఓకేనా. దీనికి మొత్తం పెరుగు యాడ్ చేసుకుంటే మీకు బాగుంటుంది లంచ్కి. దాని తర్వాత ఫ్రైడ్ వచ్చేసి ప్రసాదం తినే అట్లా ఉంటుంది కాబట్టి ఆలోచన నిమ్మకాయలు తెచ్చేసుకుంటే ఒక 20 రూపాయలకి 6 5 వస్తాయి. ఇప్పుడు 4 కూడా రావచ్చు, ఎందుకంటే చలికాలం కాబట్టి వానాకాలం కాబట్టి. వచ్చేసి పులిహోర వేసేసుకోవాలన్నమాట. లెమన్ రైస్ వేసేసుకొని తొందరగా రైస్ వేసేసుకొని ఈ పులిహోర వేసేసుకుంటే తొందరగా అయిపోతుంది, తొందరగా వెళ్ళిపోవచ్చు. సాటర్డే వచ్చేసి కొంచెం పెరుగన్నం కూడా ఇప్పుడు మీరు బడ్జెట్లో చేసుకోవాలి అంటే మనము ఇది రేషన్ బియ్యం ఉంటుంది కదా, రేషన్ బియ్యంతోనే చేస్తాము మేమైతే పెరుగన్నము. మీరు కుక్కర్లో బియ్యం కడిగేసి దాంట్లోనే పాలు వేసేసి నార్మల్గా నీళ్లు పోసి పాలు పోసి కుక్కర్లో పెట్టేయాలి. రేషన్ బియ్యంతో వేస్తే బాగా మంచిగా వస్తుంది. ప్లస్ ఆ వైట్ కలర్ బాగా రావాలంటే కొంచెం